హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చ్లో మిస్ కాకూడని బెస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మార్చ్ నెలలో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వీటిలో రియలిస్టిక్ కోర్ట్ డ్రామా నుంచి పొలిటికల్ థ్రిల్లర్, మాస్ యాక్షన్, కామెడీ వరకు అన్ని రకాల జానర్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, మరికొన్ని వాస్తవానికి భిన్నంగా ట్రై చేసినవి. అయితే సినిమా ప్రియులు మిస్ కాకూడని కొన్ని సినిమాలు ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1, కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. నాని గారి ప్రొడక్షన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది, కానీ వదిలేస్తే మొత్తం కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమా పూర్తిగా కోర్ట్ రూమ్ డ్రామా, కానీ అది సాధారణంగా చూసే సినిమాలోనిది కాదు. న్యాయ వ్యవస్థలో ఉన్న పొలిటికల్ అజెండాలను, లాయర్ల మధ్య జరిగే ఇంటెన్స్ వాదనలను, కోర్టు లోపలి ఆటలను ఇందులో చాలా రియలిస్టిక్గా చూపించారు. సినిమా ప్రారంభమైన వెంటనే సీరియస్ నరేషన్కి వెళ్ళకపోయినా కానీ ఒక్కసారి స్టార్ట్ అయితే చాలా ఇంటెన్స్ డ్రామా జరుగుతుంది. హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హీరో పాత్రలో ప్రియదర్శి పూర్తిగా ఒదిగిపోయి అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ షో స్టిల్లర్ ఎవరో మీకు తెలుసు, మంగపతి ఏకేఏ శివాజీ గారు. కోర్ట్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ముఖ్యంగా చివరి 30 మినిట్స్ అసలే కళ్ళు మూసుకోకుండా చూడాల్సిందే. ఇదొక కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమా అయినా కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రియలిస్టిక్ లీగల్ డ్రామాల్ని ఆస్వాదించే వారికి ఈ మూవీ తప్పక నచ్చుతుంది. మస్ట్ వాచ్. నెంబర్ 2, ద డిప్లొమాట్. ఇది ఒక బాలీవుడ్ మూవీ అండ్ రీసెంట్ టైంలో నన్ను సర్ప్రైజ్ చేసిన బెస్ట్ మూవీ. ఒక భారతీయ సిటిజన్ పాకిస్తాన్లో ఇరుక్కుంటే తనని కాపాడేందుకు ఒక డిప్లొమాట్ ఏం చేశాడు అనే స్టోరీతో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా రిలీజియన్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ పేస్తో సాగుతుంది. ప్రతి సన్నివేశం కొత్త ట్విస్ట్లతో ఆసక్తికరంగా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అతని యాక్టింగ్ చూస్తుంటే నిజమైన వ్యక్తిని చూసినట్టే అనిపిస్తుంది. కథకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లేస్ మన ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు. థ్రిల్ ఎలిమెంట్స్ని మరింత హైప్ చేయడంలో సహాయపడింది. ఇండియా పాకిస్తాన్ సంబంధాలపై పరోక్షంగా స్ట్రాంగ్గా కామెంటరీ ఉంటుంది, అయితే అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఉపయోగించారు. క్లైమాక్స్లో వచ్చే సీన్స్ మనం ప్రెడిక్టబుల్ చేసినా కానీ ఆ గ్రిప్, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అసలు మిస్ అవ్వవు. ప్రేక్షకులకు పూర్తిగా అటాచ్ అయ్యేలా ఉంటుంది. పొలిటికల్ థ్రిల్లర్ అనే చెప్పాలి, కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అటెంప్ట్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. చివర్లో క్లిప్స్ కూడా వేస్తారు, చూస్తే అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ 3, విక్రమ్స్ వీరా ధీరా శూర. పూర్తిగా రూరల్ బ్యాక్డ్రాప్తో స్ట్రాంగ్ ఎమోషన్స్, బలమైన క్యారెక్టర్స్తో రూపొందించిన మాస్ సినిమా ఇది. హీరో క్యారెక్టర్ని పూర్తిగా రా మరియు ఇంటెన్స్గా డిజైన్ చేశారు. అతని పర్ఫార్మెన్స్ అదేనండి, మన విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. కథలో ఫ్యామిలీ, ఎమోషన్స్, సస్పెన్స్, మాస్ ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ చేసి ప్రేక్షకులకు ఒక మాస్ ఫీస్ట్ ఇచ్చారు. అండ్ డిఫరెంట్ అటెంప్ట్ అని కూడా చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు. వాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన జీవి ప్రకాష్ గారు పీక్లో ఇచ్చారు. రూరల్ మాస్ సినిమాలు నచ్చే వారికి ఇది ఒక మస్ట్ వాచ్. థియేటర్లో చూడాల్సిన సినిమా. ఇప్పటి వరకు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ ఉగాది విన్నర్ కూడా నా ఒపీనియన్లో వీరా ధీరా శూరానే. అండ్ ఇప్పటి వరకు మనం మస్ట్ వాచెస్ గురించి, డిజర్వ్ మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్పెషల్ మెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమా ఎలాంటి స్ట్రాంగ్ స్టోరీతో రాలేదు, కానీ పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్. కథ లేకపోయినా కొన్ని కామెడీ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. హీరోస్ అందరి క్యారెక్టర్ మనం మ్యాడ్ 1లో చూసినట్టే ఉంటుంది. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పొచ్చు. వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకి చాలా ప్లస్. స్క్రిప్ట్ ఎక్కువగా కామెడీ ఎలిమెంట్స్కి ప్రాధాన్యత ఇచ్చింది, కానీ కొన్ని చోట్ల డ్రాగ్ అవుతుంది. అయితే కొన్ని డైలాగ్స్, సీన్స్ ప్రేక్షకులను నిజంగానే నవ్విస్తాయి. హాస్యాన్ని కామెడీని ఇష్టపడే వారికి ఒక్కసారి ఖచ్చితంగా చూడదగిన సినిమా. అండ్ నెంబర్ 2, మిక్కీ 17. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అత్యద్భుతంగా ఉన్న, కథ పరంగా కొంత మిస్ అయిన సినిమా ఇది. కొన్ని సీన్లు రియల్లీ స్టన్నింగ్గా ఉంటాయి, కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. కొత్త కాన్సెప్ట్ను ట్రై చేయడం గుడ్, కానీ కొన్ని సీన్స్ ఎగ్జిక్యూషన్లో లోపం వచ్చేసింది. సినిమా కాస్త డల్ అనిపించవచ్చు, అయితే కొన్ని సన్నివేశాలు థియేటర్లో చూడాల్సిందే అనిపించేలా ఉంటాయి. ఫ్రెష్ కాన్సెప్ట్ ట్రై చేసేవారికి ఇది ఒక మంచి మూవీ అని చెప్తాను. నెంబర్ 3, నోవకేన్. కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక హాలీవుడ్ మూవీ. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇందులో హ్యూమర్ చాలా బాగుంది. ముఖ్యంగా హీరో టైమింగ్ చాలా మంచి హైలైట్. డైలాగ్స్ చాలా న్యాచురల్గా రాసుకున్నారు, అందువల్ల సినిమాకు బాగా కనెక్ట్ అవ్వచ్చు. కొత్త కాన్సెప్ట్లను ట్రై చేసే వాళ్ళకి ఈ నోవకేన్ మూవీ మస్ట్ వాచ్ ఫర్ దోస్.
ఇక ఈ వీడియో కంక్లూషన్కి వచ్చేస్తే మార్చ్ నెలలో వచ్చిన ఈ సినిమాల్లో కొన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి, మరికొన్ని ఇంటెన్స్ నరేషన్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వీటిలో మీకు ఏ మూవీ బాగా నచ్చింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని సినిమా రివ్యూల కోసం, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట కూడా కొట్టేయండి. అండ్ ఫాస్ట్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అయిపోండి. మీట్ యూ ఇన్ ద వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బై బై. జై హింద్. సైనింగ్ ఆఫ్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్.